మనం ఏం చేయకపోయినా మనమే చేసామని తప్పు మందే ఉన్నట్టు ఫీల్ అయ్యి మాతో పాటు వచ్చేయండి. పొద్దున్నే మా నాన్న ఎక్కడికి తోలుకుపోతున్నాడు హడావిడిగా. మీలో ఎంతమంది మీకున్న సోఫాని మీకున్న కార్పెట్స్ని స్టీమ్ క్లీన్ చేశారు? ఇక్కడ మాకు ఆస్ట్రేలియాలో ఎండ్ ఆఫ్ లీజ్ క్లీనింగ్ అప్పుడు తప్ప మిగతా అప్పుడు ఎప్పుడు చేయరు. నాకు డాగ్స్ ఉండటం వల్ల నేను రెగ్యులర్గా చేసుకుంటాను. అది ఎలా చేస్తానో, స్టీమ్ క్లీనర్ ఎక్కడి నుంచి తీసుకొస్తానో అవన్నీ వీడియోలో చూపిస్తా. సో చివరి దాకా చూడండి, తెలుసుకోండి. పొట్టిదాన్ని చూసారా? గాలికి దాని ఫేస్ వెనక్కి వెళ్ళిపోతుంటే స్కై డైవింగ్ చేస్తున్న ఫీలింగ్ దానికి పెద్ద. ఎప్పుడు ఆ పొట్టిదాన్ని నన్ను అసలు ఎవ్వరు పట్టించుకోరు. ఆ స్టీమ్ క్లీనర్ రెంట్కి తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ మాకు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో ఆ బిజినెస్ ఉన్న వాళ్ళు రెంట్కి అడ్వర్టైజ్మెంట్ పెడతారు. వీళ్ళు ఒక కాంట్రాక్ట్ రెడీ చేసి ముందు మన మెయిల్ కి పంపిస్తారు. ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తే అప్పుడు మనం వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ వస్తుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు, దీని మీద సైన్ పెడితే వాళ్ళకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సైన్ పెడదాం. ఈ కాంట్రాక్ట్లో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, ఇంకా మన ఇంటి అడ్రస్, మన ఫోన్ నెంబర్, మన ఈమెయిల్ అన్నీ ఇవ్వాలి. అవి ఇస్తే మనం మెషిన్ ఏమైనా డ్యామేజ్ చేస్తే వీళ్ళకి మనం లయబుల్ ఉంటాం కదా, ఆ సెక్యూరిటీ కోసం. అదంతా కోలా గమ్మునుండు, ఎక్స్ట్రా లేక కారు ఆపితే నీకోసం అని కాదు, అర్థం. దొంగ సచ్చినోడు తిట్టిందంతా తిట్టి వేరే కుక్కల్ని ప్యాడ్ చేయడానికి వెళ్ళినట్టున్నాడు. చూసారా, వెళ్ళినప్పటి నుండి నాన్న ఒక్కసారి కూడా నా వెనకాలేదు. ఎప్పుడు ఫోకస్ అంతా ఆ పొట్టిది లేకపోతే వేరే కుక్కలతో, అంతే. కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నా అంతే. ఓకే గుడ్. ఇది స్టీమ్ క్లీనర్ మొత్తానికి. కాంట్రాక్ట్ సైన్ చేశాను, లైసెన్స్ చూపించాను, అంతే మనకి ఇచ్చేసారు. తీసుకెళ్ళిపోయి మనం చేసుకోవడమే. ఇంకా ఎంత ఫార్మాలిటీ ఉందో జస్ట్ క్లీనింగ్ చేసుకోవడానికి. పొట్టు తరుస్తానే ఉంది, కారులో నుంచి చూస్తున్నాము. I'm okay with the dog. Come on, hey. Watch his leg. మనకు మెషిన్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు మెషిన్ ఎలా ఆపరేట్ చేయాలో చెప్తారు. ఇది స్టీమ్ క్లీనర్ కాబట్టి వాటర్తో పనిచేస్తుంది. సో వాటర్ ఎక్కడ పోయాలి, డిటర్జెంట్ ఎక్కడ పోయాలి, ఆ పైప్స్, వ్యాక్యూమ్ హోసెస్ ఎలా కనెక్ట్ చేయాలి అన్నీ చెప్తున్నాడు అనమాట. సోఫాకి, కార్పెట్ క్లీనింగ్కి ఇంత చేయాల్సి వస్తుందని అనుకోలే. ఇది నేను తీసుకుంది 24 అవర్స్కి, నాకు అయ్యింది $45. రేపు ఇదే టైంకి తీసుకొచ్చి ఇచ్చినా, ఇంకా ముందే ఇచ్చినా నాకు ప్రైస్ తగ్గేది ఏమి ఉండదు. రేపు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే కనుక ప్రైస్ పెరుగుతుంది. ఇది కార్పెట్కి పెద్ద హ్యాండిల్, ఈ చిన్న హ్యాండిల్ ఏమో సోఫాకి. ఇప్పుడు దీన్ని ఎత్తిపెట్టుడు పెద్ద ఛాలెంజ్. సమస్య వచ్చిందే, ఇది మన కారులో పట్టేలా లేదు. పడుతుందిలే. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. మెషిన్ ఎంత పెద్ద ఉంటుందో తెలుసుకోకుండా చిన్న కార్ వేసుకొచ్చేస్తే ఇలానే ఉంటుంది. సార్ నుంచి పెద్ద కార్ వేసుకురావు. చిన్న హ్యాండిల్ ఇందులో పెట్టేసి పెద్దది వెనక సీట్లో కాళ్ళ దగ్గర పెట్టేస్తే అయిపోయి. అమ్మ బండు ఉండమ్మా, మీ ఇద్దరు స్పేస్ని కొంచెం రెంట్కి తీసుకుంటున్నానే బండదానా. దీనికేం తక్కువ లేదు, పట్టించుకోడు. కానీ దగ్గర పెట్టేసుకుంటే అయిపోయా. 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా స్టీమ్ క్లీన్ చేసుకుందాం అని. వర్షాల వల్ల కుదరట్లేదు. ఈరోజు బాగా ఎండగా ఉంది, చకచక వెళ్ళిపోయి చేసుకుందాం. మీ అందరు చూసే ఉంటారు, పొట్టిదానికి స్నో కాస్ట్యూమ్ తీసుకున్నాను. అది బాగా లూజ్ అయిపోయింది. ఆల్టరేషన్ చేస్తా అని ఒకరు దొరికారు. దాని దగ్గరికి జాకెట్ను పొట్టిదాన్ని ఇద్దరిని తీసుకెళ్తాను. కుక్కలకి ఎప్పుడైనా బట్టలు కుట్టించారా, టైలర్ దగ్గరికి వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం. దాని సైజులో కాస్ట్యూమ్స్ దొరుకుతాయేమో అని చూసాము, ఇక్కడెక్కడ దొరకలేదు. అందుకని చెప్పి ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వెళ్ళి. బట్ ఇట్స్ ఓకే, ఏమీ లేని దానికంటే ఏదో ఒకటి దొరుకుతుంది దానికి. పాపం స్నోలో ఇబ్బంది లేకుండా నేను దానికి హ్యాపీ ఉన్నా. దీనికి సర్జరీ తర్వాత వెనక కాళ్ళు కొంచెం ప్రాబ్లం వచ్చి లైట్గా ట్విస్ట్ అయినాయి. సో దాని సైజ్ దొరికినా సరే ఒక్కొక్కసారి జారిపోతాయి పాపం దానికి. అందుకని చెప్పి కుట్టిస్తున్నాం. దానికి వచ్చేసాం చూరు నీ టైలర్ ఆల్టరేషన్ దగ్గరికి. ఇంకా మేడం గారు బట్టలు కుట్టించుకుంటే ఇంకా రచ్చే. నో డాడీ లిజనింగ్. ఇంకా చూరో స్నోలోకి వెళ్ళినా కదా. దా చూరో దా దా దా. టాటూ షాప్ ఉంది, పొట్టిదానా టాటూ వేయించేది నీకు. ఓ ఇదేనా ఆల్టరేషన్స్ ఓపెన్. ఇండియన్ డ్రెస్సులు, ఇండియన్ లేడీస్ వేర్ అంతా ఉంది. నేను కూడా తీసుకొచ్చా మా ఇంటి లేడీస్ని. ఆల్టరేషన్ చేయించుకోవాలి ఈరోజు. కమా
అనుకుంటున్నారా? వచ్చినప్పటి నుండి మానేషన్ చేసినట్టు పిసుకుతూనే ఉంది. ఓ పక్కన మా నాన్న, ఇంకో పక్కన ఈమె. మీరైనా చెప్పండి, నేను ఇంత క్యూట్గా ఉంటే మాత్రం ఇలా పిసికేస్తారా? మొత్తానికి బయట తిరిగి స్టీమ్ క్లీనర్ తీసుకొని దీని టైలర్ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాక మీటింగ్ ఉంది. మీటింగ్ అటెండ్ అయిపోతే ఇంక పని షురు. సో అందరికి వచ్చిన అడ్వైస్, ఇట్లాంటి పనులు చేసే ముందు ఒకసారి ట్యూటోరియల్ చూడండి, లేదంటే మెషిన్ పేలిపోయే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు తెచ్చుకో. ముందు కార్పెట్ స్టీమ్ క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్టీమ్ ఎక్కువ రావట్లేదు, ఇందులో నుంచి వాటర్ పుస్ పుస్ అని లైట్గా పడుతున్నాయి. దీంతో కానీ క్లీన్ చేస్తే ఇంకా అయినట్టే. ఒక రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రాపర్గా వెట్ అయ్యి ఆ స్టీమ్ తెలుస్తుంది, దీని మీద వచ్చిన స్టీమ్ అంతా. ఒక 2-3 టైమ్స్ చేయాల్సి వస్తుంది, డిపెండింగ్ ఎంత మురికి ఉందో దాన్ని బట్టి. ఎంత వేస్ట్ వాటర్ కలెక్ట్ అయిందో చూద్దాం. బాబోయ్, మొత్తం కోలా హెయిర్ ఇదంతా. ఆరెంజ్ జ్యూస్లా ఉంది చూస్తుంటే, లోపల నురుగంతా చూస్తే. ఇది మోటార్ వ్యాక్యూమ్ ఆన్ చేసినప్పుడు వాటర్ అంతలా స్ప్రే అవుతుంటే ఏంటిది వాటర్ లీక్ అయిపోతున్నాయి అనిపిస్తుంది. కానీ చాలా కొంచెం స్ప్రే అయింది వాటర్, అందులో అసలు ఏం ఫిల్ అవ్వలేదు ఇంతవరకు వేస్ట్ బిన్లో. బాగా సన్నీగా ఉన్న రోజు చేస్తే బెటర్, తొందరగా ఆరిపోతుంది. నేను కార్ కూడా చేద్దాం అనుకుని కార్కి సపరేట్ హోస్ తీసుకొచ్చా. సీట్ బెల్ట్స్, సీట్ ఇవంతా చేయాలి ఈరోజు. ఫైనల్ రౌండ్ ఆఫ్ స్టీమ్ క్లీనింగ్ ఇచ్చేసేసి ఇంకా లోపలికి వెళ్ళి సోఫాలు చేయటమే. ఈ వేస్ట్ వాటర్ అన్ని ఇంకా డంప్ చేసుకోవడం. మినీ సైజ్ కంపోస్ట్ బిన్లా ఉంది ఇది. ఇక్కడ డ్రైన్ ఉంది. సో బ్లాక్ వాటర్ ఏం పని చేయనట్టే అనిపిస్తుంది మనకి, కానీ ఎంత బాగా పని చేస్తుందో. లాస్ట్లో క్లీన్ చేద్దాం. ఇది యాక్చువల్లీ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఇది యాక్చువల్లీ మంచి పార్ట్ టైం జాబ్ లెక్కన. ఈ మెషిన్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ది అంటే యూజ్డ్ది ఫేస్బుక్లో $2,000 or $3,000 స్టార్ట్ అవుతుంది. అంటే $1,00,000. అది ఎఫోర్డ్ చేయగలిగితే ఇది తీసుకొని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే ట్రాన్స్పోర్ట్ మీ దగ్గర కారు ఉంటే కనుక పర్ రూమ్కి ఇంత అని ఛార్జ్ చేస్తారు, లేకపోతే పర్ స్క్వేర్ మీటర్కి ఇంత అని ఛార్జ్ చేస్తారు స్టీమ్ క్లీనింగ్ సర్వీసెస్. నాకు జాబ్ దొరకట్లేదు అనుకునే బదులు ఎఫర్ట్ చేయగలిగితే ఇలాంటిది ఒకటి ఎఫర్ట్ చేయండి. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు ప్రొఫెషనల్ జాబ్ ఎక్కిన తర్వాత కూడా వీకెండ్ సైడ్ హజిల్ లాగా చేసుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది చేస్తున్నారు ఇట్లాంటివన్నీ. మళ్ళీ రెండో మీటింగ్ స్టార్ట్ అయింది. గబగబా పని చూసుకొని ఈ మీటింగ్ కూడా అటెండ్ అయిపోయి తర్వాత ఇంట్లో ఉన్న సోఫాలు క్లీన్ చేద్దాం. కార్పెట్ అయిపోయింది, బయట ఆరేసేసాము. ఇంట్లో సోఫాలు చూసారా, కోల రంగులో కలిసిపోయిన సోఫాలు అయితే ఇప్పుడు స్టీమ్ చేయాలి. ఇప్పుడు పొట్టుదానా అంటున్నారు. అబ్బా, ఇప్పుడు లేవాలా? పండుదానా ఇద్దరం కలిసి బయటకు వెళ్ళిపోదాంపా. ఈ హ్యాండిల్కి వ్యాక్యూమ్ హోస్ పడతలేదు. స్టీమ్ క్లీనింగ్ చాలా ఈజీ, అన్నిటికంటే టఫెస్ట్ పార్ట్ ఆ చిన్న బొక్కలో నీళ్ళు పోయటం. మొత్తం ఇల్లంతా చిందుతుంది ఇప్పుడు వాటర్. పర్లేదు, స్టేబుల్ హ్యాండ్స్ ఉన్నాయి. డాక్టర్ అయిపోవాల్సింది నేను, సర్జరీ ఈజీగా చేసేవాడిని. కొంచెం వెనిగర్ కూడా పోయాలి, స్మెల్ లేకుండా. రంగు పడుద్ది. ఇప్పుడు దీనిలో నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి, కానీ తర్వాత చేసుకోవడమే. నాకు తెలిసి వ్యాక్యూమ్ పంప్ హ్యాండిల్ ఉంది కదా, ఆ పంప్ హ్యాండిల్ లూజ్ ఉంది, అందుకని చెప్పి. యాక్చువల్లీ సోఫాను బయట షెడ్ కింద తీసుకెళ్ళచ్చు. ఏమంటారు? తీసుకెళ్దాం. ఆ హ్యాండిల్ బాగా, ఇదైతే బెస్ట్. లీకేజ్ లేదు, ఏం లేదు. మేబీ ఇంకొంచెం నీళ్ళు పోయాలేమో. నీళ్ళు ఎన్నున్నా సరే లీక్ అవ్వకూడదు, ఫుల్ ఉన్నా హాఫ్ ఉన్నా. మొత్తానికి నాన్న బయటకు వెళ్ళాడు, నేను నా సింహాసనం సేఫ్. ఈ మెషినే పెద్ద డప్పా మెషిన్లా ఉంది ఇది. చెయ్ జఫ్రాగాడు. అంతా పగిలిపోయి ఉంది ఇక్కడ అంతా, అందుకని చెప్పి ఎక్స్ట్రా వాటర్ అంతా పడుతుంది దీనిలో నుంచి. ఇది సక్ చేస్తున్నా సరే దీనిలో నుంచి బయటకే వచ్చేస్తుంది మళ్ళీ. అసలు పీల్చుకోవట్లేదు, మొత్తం నీళ్ళన్నీ బయట పడుతున్నాయి. మెషిన్ పనిచేయట్లేదు. సో వాడికి మెసేజ్ పెడితే తిరిగి తీసుకురండి, నేను టెస్ట్ చేసి పని చేయకపోతే రీఫండ్ ఇస్తాను అన్నాడు, లేదంటే రీప్లేస్ చేస్తారు. దానికోసం వెళ్తున్నాను ఇప్పుడు, తిరిగి వచ్చి అప్డేట్ చేస్తా. వెదర్ చూసారా ఎలా ఉందో, వణుకు పుడుతుంది, గాలి హెవీగా వస్తుంది. సడన్గా సన్నీ డే నుంచి మొత్తం షివరింగ్ అయిపోయింది. టైలర్ ఫోన్ చేశారు, చూరది మెజర్మెంట్స్ ప్రకారం కుట్టేశారంట, ఆల్టర్ చేశారు. వెళ్ళి పుట్టడానికి ఎంత బాగా ఫిట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. తెచ్చుకోవచ్చు. లోపల ఎవరో కస్టమర్స్ ఉన్నారు. నార్మల్ హ్యూమన్ టైలర్, డాగ్ టైలర్ కాదు కదా. సో ఆ కస్టమర్స్ వెళ్ళిపోయినాక చూరాన్ని తీసుకెళ్ళాలి లోపలికి. వెరీ ఎగ్జైటెడ్. మెల్బర్న్ మొత్తం వెబ్సైట్స్ అన్నీ తిరిగేసిన పుట్టడానికి కాస్ట్యూమ్స్ దొరకలేదు. పోయమ్మా చల్లగా ఉంది, పోయి లోపలికి వెళ్దాం. షాప్లో పోస్తే మళ్ళీ తుడుచుకోలేక చావాలి.
అది లెక్క. అయిపోయింది దా ఇంక లోపలికి వెళ్దాం దా, ఇంక చాలే. రిజర్వ్ బ్యాంక్ అంటున్నా, రిజర్వాయర్ డ్యామ్ లాగా లోపల కెపాసిటీ దాచిపెట్టుకొని ఉంటుంది. స్మెల్ చూసినప్పుడు మాత్రమే పోస్తుంది. ఇంకా నో మోర్ వెయిటింగ్, వెళ్ళిపోదాం. హాయ్, హౌ ఆర్ యూ? లెట్స్ గో. రెడీ? ఈజ్ ఇట్ రెడీ? పొట్టుగానా? ఫైనలీ చూరో గాట్ ఏ కాస్ట్యూమ్. ఓరి మేము దుంపలు తెగ ఒకరి ముందు ఒకరు వెనకాల నాకు మసాజ్ చేసి పడేస్తున్నారు కదరా. లుక్ లైక్ ఎ బిగ్ బెలూన్. బాగుంది కదా? యువర్ సేవియర్ యాక్చువల్లీ. వి లుక్డ్ ఎట్ Where did he bought this jacket? దిస్ జాకెట్ Amazon. Amazon. How Yeah. much is that? This one was around $70 or $75. $75. Yeah. Not bad, isn't it? It's not bad. We shopped around every website in Melbourne. We could not find the right size for her. Oh, she looks like a balloon. వెనకాల balloon opening. Okay. Nice one. Come on. Maybe she's doing something. She's feeling different. Come on. Opening. ఇక్కడే ఆచితూచి అడిగేస్తుంది. స్నోలో ఏం నడుస్తుంది, మునిగిపోయింది పొట్టి స్నోలో. హీలియం బెలూన్స్ ఉంటాయి కదా పిల్లల బర్త్డే పార్టీకి, అలా ఉంది ఇది. లడ్డుగా బలూన్ పొట్టి, ఏమాత్రం చలి పుట్టదు నీకు. నైస్ వన్. ఇంకా తీసేయాలిగా, కార్లో ఎక్కి తర్వాత తీసేయటమే, లేదంటే మళ్ళీ వేడిగా అయిపోతుంది పొట్టుదానికి. సో చూసారు కదా, ఇది స్టీమ్ క్లీనర్, ఇట్లా వాడాలి. కానీ నేను తెచ్చుకున్న స్టీమ్ క్లీనర్లో చిన్న హ్యాండిల్కి మొత్తం క్రాక్స్ ఉన్నాయి. ప్లస్ దానిలో వాక్యూమ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు, వాటర్ని సక్ చేయట్లేదు, స్టీమ్ కూడా సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు. నేను సెల్లర్ని కాంటాక్ట్ చేసి దాని గురించి ఉన్న ఫాల్ట్స్ అన్ని ఫేస్బుక్లో వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసి పంపించి చెప్తే, తిరిగి నా దగ్గరికి తీసుకురా, ఇక్కడ నేను టెస్ట్ చేస్తాను, పని చేయకపోతే నేను డబ్బులు నీకు తిరిగిస్తా అన్నాడు. సరే అలానే నేను వెళ్ళాను, నా టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక ఇంకొక మెషిన్తో ఆయన ద్వారా. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో అది టెస్ట్ చేయడానికి ట్రై చేసి సరిగ్గా పని చేయకపోయినా సరే పని చేసింది అని చెప్పి, గ్లాస్ నేనే ఇరక్కొట్టానని చెప్పి, నా చేత అక్కడ ఆల్మోస్ట్ $1,500 కట్టించుకుందాం అని చూసాడు. ఆ మెషిన్ కాస్ట్ మొత్తం కూడా. బ్రౌన్ స్కిన్ కనిపించినా సరే, లేదా మన ఇండియన్స్ అని తెలిసినా సరే, ఈ రకంగానే సైలెంట్ డిస్క్రిమినేషన్ చేస్తారు వీళ్ళు. చాలా రకమైన స్కామ్స్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పటికి 1 గంట దాకా ఆర్గ్యూ చేసుకున్నాము. గట్టిగా పక్కింటి వాళ్ళందరూ వచ్చి చూస్తాము, వీడు గట్టిగా అరవటము, ఇట్లా నువ్వే పగలు కొట్టావు, ఎప్పుడు నాకు ఇట్లా అవ్వలేదు, నా కస్టమర్స్ అందరు నాకు 100% సాటిస్ఫాక్షన్, ఎప్పుడు నా దగ్గర రిపీటెడ్గా వస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను ఫేస్బుక్లో ఎప్పుడైతే వీడియోస్ తీసి వాడికి పంపించానో, అంటే నేను కెమెరాతో తీసిన వీడియోస్కి క్లారిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. దాన్ని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ పంపిస్తే కంప్రెస్ అయిపోయి క్వాలిటీ తగ్గిపోయింది. వాడు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోకుండా, నువ్వు నాకు పంపించిన వీడియోలో జూమ్ చేయి అని చెప్పి అని అడిగాడు. నేను నా ఫోన్ తీసుకెళ్ళి నేను పంపించిన వీడియోని జూమ్ చేసి వాడికి చూపిస్తే, వీడియో కంప్రెస్ అయిపోయింది కాబట్టి ఆ గ్లాస్ మీద ఉన్న క్రాక్స్ వాడికి కనిపించలే. వాడికి నేను ఎంత చెప్తున్నా అర్థం కాదు. సరే ఇప్పుడు నేను ఇక్కడ నుంచుంటాను, నా వీడియో తీ నువ్వు, అది నాకు మళ్ళీ వాట్సాప్లో పంపి, అందులో కనుక గ్లాస్ మీద క్రాక్స్ కనిపిస్తే నేను ఒప్పుకుంటాను నీ తప్పు ఉన్నట్టు, అది నా తప్పు ఉన్నట్టు, ముందే ఇరుకున్నట్టు అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి అప్పటికి నాకు పేషెన్స్ లేకపోయినా వాడి వీడియో తీసి వాడికే వాట్సాప్ పంపించి చేశాను. వాడు ఒప్పుకున్నాడు చివరికి, వాడు తప్పే ఉంది, వాడు నాకు ఆ మెషిన్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడే క్రాక్స్ ఉన్నాయని చెప్పి. నేనంతా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు నాకు, సారీ తప్పు నాదే అయ్యింది, నేను నీకు ఇచ్చేటప్పుడే క్రాక్స్ ఉన్నాయి, మళ్ళీ వచ్చి నా మెషిన్ ఇంకొక రీప్లేస్ చేస్తాను నీకు, ఆ మెషిన్ వాడుకుంటావా అన్నాడు. ఇంకా అంతా చేసిన తర్వాత మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి నన్ను నేను అనిపించుకోవాలని నాకు అనిపించలేదు. అందుకని చెప్పి నేను ఇంకా ఆయన సర్వీస్ యూజ్ చేసుకోవాలి, అక్కడితో కట్ చేసేసా. ఇక్కడ సెకండ్ హ్యాండ్కి లేదా మన సర్వీసెస్ యూజ్ చేసుకోవడానికి ఫేస్బుక్ మార్కెట్ ప్లేసే ఎక్కువ వాడతాము. వాడు సెల్లర్, వాడు నాకు మెషిన్ రెంట్కి ఇస్తున్నాడు, నేను బయర్ని. మా ఇద్దరికి కూడా ప్రొఫైల్స్కి ఒకళ్ళు రేటింగ్ ఇచ్చుకునే ఆప్షన్ ఉంటుంది. తప్పు వాడుతున్నా సరే వాడు నాకు బ్యాడ్ రేటింగ్ ఇచ్చాడు అంటే కనుక, నెక్స్ట్ టైం నేను ఎవరిదైనా సర్వీస్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నా మీద ఉన్న బ్యాడ్ రేటింగ్ చూసి వాడు నాకు సర్వీస్ చేయకపోవచ్చు, లేదా అసలు నాకు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవచ్చు. ఇట్లా చాలా డౌన్ సైడ్స్ ఉంటాయి, చాలా దిగజార్చడానికి మనల్ని ట్రై చేస్తారు ఇక్కడ వాళ్ళు. సో యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ ప్రూఫ్స్ అన్నీ రెడీగా పెట్టుకొని మీరు సేఫ్గా ఉండాలి. మళ్ళీ మనం గొడవలు పట్టడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా రేటింగ్స్ బ్యాడ్ అయిపోతాయి, ప్రొఫైల్ బ్లాక్ అయిపోతుంది, చాలా విచిత్రమైన స్టంట్లన్నీ అవుతూ ఉంటాయి. సో ఆల్వేస్ స్టే సేఫ్,
ఇట్లా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.